పండగ చేసుకుంటామో అదేవిధంగా పేదవారు సైతం కూడాను చేసుకోవాలి అని చెప్పేసి రంజాన్ అనేది మాకు చాలా స్పష్టంగా ఇస్తున్నటువంటి ఆదేశాలు. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఏదైతే రంజాన్ ఇచ్చినటువంటి ఏదైతే సందేశం ఉందో పేదవారి యొక్క కష్ట సుఖాలను మనం తెలుసుకోవాలి. మనతో పాటు వారు కూడాను ఈక్వల్గా పండుగను నిర్వహించుకోవాలంటే కనుక వారు కూడాను పండుగ రోజున నూతన వస్త్రాలు కట్టుకోవాలి. కాబట్టి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు ఒక 500 మంది మహిళలకు ఏదైతే పూర్గా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను ఈ రోజున చీరలు అనేది పంపిణీ చేయడం జరిగింది. ఆ చీరలు కూడాను ఏదో సింపుల్గా ఏదో పంపిణీ చేయాలంటే చేయడానికి ఇస్తున్నాం అన్నట్టుగా కాకుండా ఒక బ్రహ్మాండంగా అంటే ఒక బిలో మిడిల్ క్లాస్ కాదు అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడాను ఏదైతే చీరని వాడుతుందో అటువంటి చీరలను ఈ రోజున ఏదైతే పట్టు వస్త్రాలని చెప్తారో అటువంటి పట్టు చీరలను సైతం కూడాను ఈ రోజున మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇవ్వడానికి గల మూల కారణం ఏమిటంటే ఏదైతే కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి ఏదైతే ఉపమానం ఉందో ఆ ఉపమానం అనుసారంగా మీరు ఇష్టపడతారో మీరు తినడానికి ఏదైతే ఇష్టపడతారో అదే మీరు అవతల వారికి తినిపించాలి. మీరు కట్టుకోవడానికి ఏదైతే ఇష్టపడతారో అదే అవతల వారికి దానం చేయాలి అని చెప్పి. కాబట్టి ఒక చీప్ క్వాలిటీగా కాకుండా ఒక మంచి ఉన్నతమైనటువంటి క్వాలిటీతో పాటు ఈ రోజున వస్త్రాలను అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అందరికీ నమస్కారం అండి. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సస్యకాల్. రానున్న రోజుల్లో ఏదైతే రంజాన్ పండుగ ఉంది అదేవిధంగా 19వ తారీఖున ఉగాది ఉందో వీరెన్నిటికి కూడాను రాష్ట్ర ప్రజలపై సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి రాష్ట్రము అదేవిధంగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపుకి పయనించాలని చెప్పేసి ఆ సర్వేశ్వరుడైనటువంటి భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆంధ్రులకి అందరికీ కూడాను ప్రతి ఒక్కరికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై